తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, ఆదరణ నిరంతరము మనకందరికీ తోడయుండునుగాక. ఆమెన్. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ, కుటుంబ సభ్యులు, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు, దైవజనులందరికీ శుభములు, వందనాలు తెలియజెప్తున్నాను. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. మరి దినమంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే, నేను దేహి అన్నుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే, గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై రవ్వ పాలై నేనెంతో నెవ్వ పొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి, ఇవ్విధమున చెడిపోయి నేనేమి సేతునో. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే, నీయందు భయభక్తులు లేని నిర్లజ్జా చిత్తము బూని చేయరాని దుష్కర్మములు చేసినాడాను. దయాల రాజు చేతిలో చేయి వేసేవాని పనుల చేయసాగి నేని భంగి చెడిపోయి తినేనయ్యయ్యో. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే, నిబ్బారా మొక్కించుకైనా నిజమూరవ్వంతైనా లేక దబ్బరాలాడుటకు తాతనైతిని. అపూరమైన ఘోర పాపంధకార కూపమందు దబ్బున పడిపోయి తినయ్యో, దారి చెడి నేనబ్బబ్బబ్బా. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే, నిన్ను చేరి సాటి లేని నిత్యానంద మందబోవు చున్నప్పుడు నిందలు నాకెన్ని చేరినా. విన్నదనము లేకుండా నీవే నమదికి ధైర్యమిచ్చి అన్నిట రక్షించితివి నా అన్న నీకు స్తోత్రమః. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడారావే, అయ్య దయ చూడారావే, స్వామి దయ చూడారావే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలనాటి కాలంలో మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసినటువంటి రచయితల్లో ఒకరు, మరి వారి తప్పిదములు వారు తెలుసుకొని దేవుని సన్నిధిలో ఆత్మానంద భరితులై వారి తప్పిదాలు ఒప్పుకొని నిజమైన సేవ చేసినటువంటి భక్తులు రాసిన పాటలు ఇవి. కాబట్టి నేను కొంచెం రాగయుక్తంగా పాడకపోయిన దయతో క్షమించండి.
కొన్ని పాత రాగాలని కొత్త రాగాలని ఉంటాయి. దేవునికి స్తోత్రం. పాట పాడడానికి దేవుడు అవకాశం ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలను అంగీకరించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారయ్యా. నా ఆశ్రయ దుర్గమా, మీకు స్తోత్రాలు నాయన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గంనై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న దగిన సహాయకుడని కీర్తన 46:1-2 వచనాల్లో మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, పర్వతములు కదిలినను మనం భయపడమని సెలవిచ్చినావు తండ్రి. ఏ విధమైన పరిస్థితులు ఎదురైనా కూడా భయపడాల్సిన అవసరం క్రైస్తవులకు లేదు నాయన. ఎందుకంటే నీవే ఆశ్రయము, నిరంతరము చూచుచున్న దేవుడు, నిత్యము కాచి కాపాడే సంరక్షించడం దేవుడవు నాయన. మీకు స్తోత్రాలు నాయన. మాలో ఉన్న తొందరపాటు స్వభావాలను, మాలో ఉన్న అజ్ఞానమును, అవివేకమును నాయన, అజాగ్రత్తను, అశ్రద్ధను యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో మాకందరికీ తొలగించుమని నాయన, శుద్ధీకరించమని మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంతో కడుగుమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, నమ్మకత్వం కలిగి ఉండే భాగ్యం దయచేయండి నాయన. నమ్మకత్వం అనేటువంటిది దేవుని స్వభావము, ఉత్తమమైన గుణం నాయన. తండ్రి, విశ్వాస్యతను చూపేటువంటి భాగ్యం దయచేయండి నాయన. ప్రార్థన చేసేవారు ఎన్నటికీ పడిపోరు. కన్నీరు కార్చి ప్రార్థించేవారు ఏ గృహంలో ఉంటారో ఆ గృహము దీవింపబడుతుంది. ఎన్ని బాధలు కష్టాలు వారికి కలిగినా కూడా ప్రభువు కృప వారికి తోడుగా ఉంటుంది. పాపం నుండి, అంధకారంలో నుండి రక్షణ మార్గంలోకి పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఈ కల్వరి కిరణాలు గ్రూపులో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయండి అయ్యా. దేవా, ప్రతి కుటుంబాలను దర్శించండి. ప్రతి కుటుంబాల మీద మీ దృష్టి ఉంచండి. ప్రతి కుటుంబాలకు వారి అవసరతలు తీర్చండి, తగిన అవసరతలు తీర్చండి. చదువుకుంటున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి నాయన. కాలేజీలకు, స్కూళ్ళకు వెళ్ళబోతున్న బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఈ సెలవుల్లో నాయన వారు భయంకరమైనటువంటి దెబ్బలు, ఏ విధమైన అపాయాలకు లోను కాకుండా వారిని కాచి కాపాడి సంరక్షించండి. ఇంతవరకు కాచి కాపాడిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారు. మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకే స్తోత్రాలు నాయన. స్తోత్రం నాయన. తండ్రి, మంజుల అనబడేటువంటి నాయన కుమార్తె డెలివరీ అయింటుండగా సిజరేన్ అయినా కూడా తండ్రి, తల్లి బిడ్డను క్షేమంగా ఉంచినందుకు మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మేము అనుదినము డెలివరీల కొరకు ప్రార్థిస్తున్నాము, గర్భ సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు మంజులను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఆయన తల్లి బిడ్డకు సరిపడిన పాలు వచ్చుటకు సహాయం చేయమని, మీ కృప చూపించమని వేడుకుంటున్నానయ్యా. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని నాయన. ఏ విధమైనటువంటి శోధన బిడ్డలకు రాకుండా సహాయం చేయమని నాయన. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. తండ్రి, సాల్మోన్ రాజు సొంత ఇంటిని కట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉంటుండగా మీరు నెరవేర్చండి, సహాయం చేయండి, వారి ప్రార్థనను అంగీకరించమని, త్వరలో సంతోషకరమైన శుభవర్తమానం వినిపించమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. రమేష్ అనబడేటువంటి తన అనారోగ్యాన్ని గురించి బిడ్డ మొరపెడుతుంటుండగా ప్యారలైజ్ అయినటువంటి ప్రతి పరిస్థితిని నాయన మీరు సరిచేయండి, బాగుపరచండి. స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న దేవుడవు నాయన. అతడు పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగినది. అవునాయన యేసుక్రీస్తు ప్రభువా, మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత. అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి బిడ్డలను ముట్టండి. ఈ సమయంలో రమేష్ను జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. సాలమ్మ గారి గురించి మరి ఒకసారి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్తున్నాం నాయన. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు నాయన. మంచి ఆహారం తీసుకుని తన ఆరోగ్యాన్ని కాపాడుకునే భాగ్యం దయచండి. కుటుంబ సభ్యులు కూడా మరింత జాగ్రత్తగా చూసుకోవటానికి మీ కృప కుమ్మరించమని మేమందరము చేస్తున్నాం ప్రార్థనలు నాయన. ఆ బిడ్డను ఆశీర్వదించండి, ఇంకా బలంగా తయారు చేసిన ఆయన మీ నామాన్ని మహిమపరిచి నీ సాక్షిగా వాడుకొనమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. నాయన, ఆ యొక్క కల్వరి కిరణాలు గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ప్రార్థనా పరులుగా మార్చండి నాయన. ఉదయకాలంలో లేచి 5 గంటలకే నాయన, ఆ సమయంలో ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా పరిశుద్ధ వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నాయన. ఆ బిడ్డలు నీ సన్నిధిలో నిందారహితులుగా నాయన, నిష్కలంకులుగా నాయన, వారి దోషాలు, అతిక్రమాలు, అవిధేయతలు అన్నిటినీ ముందు నాయన తండ్రి మొరపెట్టి పాప క్షమాపణ పొందుకుని అనుదినము నీ సన్నిధానంలో గడిపే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన.
మీరు ఇచ్చిన అవకాశం ఎంత గొప్పదయ్యా. ఉచితంగా నాయన పరలోకం దయచేస్తానన్న దేవుడవు నాయన. రక్షణ పొందమని అడుగుతున్నావు తండ్రి. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను దీవించండి నాయన. వారి పరిచర్యలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి నాయన. తండ్రి పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మను, వారి కుటుంబాలను, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబం మీద మీ దృష్టి ఉంచండి. వారు చేస్తున్న సేవలను అంగీకరించండి. వారి సంఘాలను కట్టండి అయ్యా. సంఘంలో శోధనలను దూరపరచండి నాయన. సంఘంలో ఐక్యత దయచేయండి నాయన. ఆ ఐక్యత కలిగించే ప్రార్థనలు దయచేయండి నాయన. ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేయండి. ఆ సంఘాల్లో ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన. వారి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి నాయన, నువ్వు అభయం ఇచ్చే దేవుడు. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందునని యెషయా 41:10 ప్రకారం ప్రతి బిడ్డ మీద మీ దృష్టి నుంచి సహాయం చేసి ఆశీర్వదించి ఆదరించమని, బలపరచుమని, మీ నీతి అనే దక్షిణ హస్తంతో ప్రతి ఒక్కరిని ఆదుకొనమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. అవునాయన, ప్రార్థించే వారు మాత్రమే మేము గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడవు. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. విధవరాలను దర్శించండి. వారి పక్షంగా వ్యాజ్యమాడి దేవుడు వారికి సహాయం చేయండి. వారి జీవితాలను మళ్లించండి. సంతోషం దయచేయండి. వారిని ప్రార్థనా పరులుగా మార్చండి. అనాథ బిడ్డలను దర్శించండి, ఆదరించమని వేడుకుంటున్నానయ్యా. భర్త చనిపోయిన భార్యలను, భార్య చనిపోయిన భర్తలను ఆదరించండి. వారికి సహాయం చేయండి నాయన. తండ్రి, బిడ్డలు తల్లిదండ్రులను చక్కగా చూసుకునేటువంటి భాగ్యం దయచేయండి అయ్యా. యవనస్తులను దీవించండి. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు తప్పిపోకుండా, జారిపోకుండా వారి జీవితాలను వెలిగించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. ఉద్యోగం లేని బిడ్డలకు నాయన ఉద్యోగాలు దయచేయండి నాయన. తండ్రి, వారు పడుతున్న వేదన, శ్రమకు తగిన జవాబు, వారు చదివిన చదువులకు తగిన జవాబులు దయచేయండి. ఉద్యోగాలు దయచేయండి నాయన. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి. మీ నామాన్ని మహిమపరిచే విధంగా వారికి అధికారులకు లోబడే స్వభావం దయచేయండి నాయన. ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయంలో విజయం పొందుకునే భాగ్యం దయచేయండి. ప్రతి బిడ్డ రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన. అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి అయ్యా. నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలను ఫలింపజేయమని వేడుకుంటున్నాను. ఎంతమంది బిడ్డలు అయితే నాయన కష్టపడి వారి బిడ్డలను, వారి కుటుంబాలను పోషించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలని వెళ్ళి ఉన్నారు నాయన తండ్రి. ముస్లిం కంట్రీస్లో ఎంతోమంది పనులు చేస్తున్నారు. ఆ బిడ్డలను దర్శించండి. వారికి తగిన సహాయం చేయండి. వారి కష్టాలను దూరపరచండి. వారిని ఆదరించండి, ఆదుకొనమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. పసిబిడ్డలను దర్శించి దీవించండి, ఆరోగ్యం దయచేయండి. యవ్వనస్తులను దీవించండి, ఆశీర్వదించండి. వారు తప్పిపోకుండా వారికి మంచి భవిష్యత్తు దయచేయండి నాయన. వారి జీవితాలు కట్టండి అయ్యా. యవన ప్రాయంలో ఉన్న పిల్లలు ప్రేమ ఇట్లాంటివన్నీ అనుకోకుండా, పడిపోకుండా నాయన, వారి జీవితాలు నాశనం కాకుండా మీ కాపుదల, మీ కంచెను వేయండి అయ్యా. అదేవిధంగా వృద్ధులను దీవించండి. వారికి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచండి. యవన ప్రాయంలో ఉన్న భార్యాభర్తలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వృద్ధాప్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలను దీవించండి. వారికి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన. నడు వయసులో ఉన్న వారిని కూడా దీవించండి. మంచి ఆలోచన, జ్ఞానం దయచేసి వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసే బిడ్డలను దీవించండి. వారిని ఆదరించండి, ఆదుకొనండి. జ్ఞానం కలిగి వారు ప్రవర్తించడానికి సహాయం చేయండి. నీతి న్యాయాలు కలిగి ఉండటం సహాయం చేయండి. దాని ద్వారా వారి జీవితాలు వెలిగింపబడతాయి నాయన. మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. ఎవరైతే భయంకరమైన స్థితిలో తల నుంచి ఆరిపాదం వరకు ఏ సమస్యలతో బాధపడుచున్నారో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీరే నాయన. మీ పరిశుద్ధ రక్తంతో వారికి పాప క్షమాపణ దయచేయండి నాయన. మీరు పొందిన గాయంల వలన వారందరికీ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను. దీవించండి అయ్యా, సహాయం చేయండి నాయన. యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి హింసింపబడుతున్న బిడ్డలకు క్షేమం దయచేయండి. ప్రపంచ శాంతి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. తండ్రి, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు మొరపెడుతున్నారో, కన్నీరు విడుస్తున్నారో, వారి కన్నీటికి తగిన జవాబు దయచేయండి. పరలోకంలో నాయన తండ్రి, నీ హస్తం తప్ప మరెవరు సహాయం చేయరు నాయన. మీ హస్తాన్ని చాపి ప్రతి బిడ్డను ఆదరించమని వేడుకుంటున్నాను. మంచి ప్రభుత్వం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి అధికారికి మనసు మార్చండి అయ్యా
నాయన ప్రతి కఠిన హృదయాలను దూరపరచమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ఈ యొక్క కల్వరి కిరణాలు సహవాసాన్ని ఏర్పాటు చేసి మోషే అనబడేటువంటి నీ కుమారుణ్ణి వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయనకు, ఆయన తల్లికి, ఆయన భార్య బిడ్డలకు, వారి కుటుంబ సభ్యులకు, వారి రక్త సంబంధికులకు, వారు చేస్తున్న ప్రార్థనలకు, వారు చేస్తున్న పరిచర్యలకు మీ యొక్క సన్నిధి, మీ కాపుదల, ఆత్మ నింపుదల, నడిపింపు దయచేయమని వేడుకొంటున్నాను. ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి నాయన. శ్రావణం అని బట్టి స్తోత్రాలు. శ్రావణిని, తన భర్తను, కుమార్తెను దీవించండి నాయన. తన ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేశారని నమ్ముతూ కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాం. తన సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి. అదేవిధంగా వారి పరిచర్యలను దీవించండి. నీలో ఇంకా బహుగా ముందుకు సాగాలని ఆలోచిస్తున్న ఆ బిడ్డల యొక్క పరిచర్యలను ఆశీర్వదించి ముందుకు నడిపించండి అయ్యా. నన్ను దీవించండి నాయన, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మీ నామాన్ని మహిమపరచే బిడ్డలుగా, నీ కొరకు ప్రార్థించే బిడ్డగా, నీ కొరకు పాట పాడే బిడ్డగా, నీ కొరకు వాక్యం అందించే బిడ్డగా నాయన తండ్రి, మీకు ఇష్టమైనటువంటి పాత్రగా నాయన, ఏ లోపం లేకుండా మీ సన్నిధిలో మీ కొరకు గోజాడుతూ ఎంతోమంది బిడ్డల బాగు కొరకు, రక్షణ కొరకు నాయన, వారి యొక్క అవసరతల కొరకు ప్రార్థించే బిడ్డగా నన్ను వాడుకొనమని, మీ నామాన్ని మహిమపరచే బిడ్డగా దీవించి ఆశీర్వదించమని, నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. నా రక్త సంబంధికులను దీవించండి నాయన. వారి అవసరతలు తీర్చండి. వారికి ఉన్న అనారోగ్యాన్ని నాయన, చెడు అలవాట్లను దూరపరచండి నాయన. అదేవిధంగా నా భర్త తరఫున వారిని నాయన, కుమారుణ్ణి, కుమార్తెను దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. మేరీ సంహిత మైకేల్ అభిషేక్ 24వ తారీఖు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్ళనంటుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేసి వారి జీవితాలను కట్టుమని, ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని. ఆ విధంగా ఎంతమంది బిడ్డలు ప్రయాణం అవుతున్నారు, బిడ్డలందరి మీద మీ కృప కుమ్మరించి క్షేమాన్ని దయచేయమని వేడుకుంటూ, తిరిగి రాత్రికాల సమయంలో ప్రార్థన విజ్ఞాపనలతో మీ సన్నిధానంలో కూడుకునే భాగ్యం దయచేయమని ఆయన, అంతవరకు మీ సన్నిధి, మీ యొక్క ప్రకాశమానమైన వెలుగుతో మమ్మల్ని నింపి నడిపించమని, వాక్యానుసారమైన జీవితం జీవింపచేయమని మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుడు తన పరిశుద్ధ సన్నిధిని మనందరి మీద కుమ్మరించి దీవించి ఆశీర్వదించునుగాక. యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో. ఆమెన్.